థ్యాంక్ యూ అన్న. అందరికీ హృదయపూర్వక సలాములు. మా పెద్దన్న మా అందరి గుండెల్లో ఎప్పటికీ పాటై మమ్మల్ని మేలుకలుపుతున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రజావాగ్య కళాకారుడు అన్న మిట్టపల్లి సురేందరన్నకు నేను తలవంచి నమస్కరిస్తున్నాను. రాష్ట్రపతి అవార్డు గ్రహీత, పాటల పట్టు, ఊపిరి పట్టు, వల్లం పట్టు, అట్లనే వల్లం పట్ల నాగేశ్వరరావు సార్. ఈ వరంగల్ జిల్లాలో కాస్త అక్షరపు మెరుపు వ్యక్తుల్లో ఉన్నప్పుడు బేసిక్గా ఉపాధ్యాయుడన్న, ఆ తర్వాత వనప్రేమి, అక్షర జ్యోతుల్ని వెలిగించినటువంటి ఒక వయోజన విద్యా కేంద్రాలకే మూలకారకమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి. ఇప్పటికీ నిరంతరం కాళోజీ గారితో పాటుగా ఇవాళ జితేందర్ అన్న వరకు కూడా ఒక స్నేహాన్ని ఇష్టంగా, గొప్పగా, ప్రేమగా వ్యక్తుల్ని ప్రేమించే వల్లం పట్ల అన్నకు హృదయపూర్వక సలాములు. అలాగే వేదిక మీద చాలామంది పెద్దలు ఉన్నారు, అందరికీ పేరు పేరున హృదయపూర్వక. దారా దేవేందర్ అన్న, మా చిలివేరు శ్రీనివాస్ అన్న, అందరికీ ముందు ఉన్నటువంటి లింగాల ఇమానియల్ అన్నకు, ఆరేపల్లి మట్టి బిడ్డలందరికీ ఇవాళ ఉదయం నుంచి ఒక అద్భుతమైనటువంటి సాహిత్య సామాజిక సిలబస్కు సంబంధించిన ఒక గ్రంథాన్ని మనం ఆవిష్కరించుకున్నాం. అంటే ఈ పాఠ్య గ్రంథం జీవిత పాఠాలని బహుశా ఎవరు నేర్పరు. అలాంటి ఒక అద్వితీయ, అద్భుతమైనటువంటి, అపురూపమైనటువంటి, ఇండ్లల్లో దేవుని పటం దగ్గర పెట్టుకునే ఒక అద్భుతమైనటువంటి రచనను ఈ నేల మీద పుట్టి ఈ నేల కోసము అహర్నిశలు తప్పించి కుటుంబం కోసమే కావచ్చు, కానీ మంచితనాన్ని, నిజాయితీని, అకుంఠిత దీక్షను విడవకుండా నిరంతరం మనం గెలిస్తే బాగుండు, హృదయాల్లో ఉండాలని ఎవరు కోరుకోలేరు. తమ కుటుంబంలో గొప్పగా గెలిస్తే చాలు, తమ భార్య పిల్లలు మంచిగుంటే చాలు అనుకొని శ్రమించినటువంటి ఆరేపల్లి మట్టి బిడ్డలు ఏదైతే ఉందో ఆ జీవిత యథార్థ గాథల్ని, కన్నీళ్లను, చెమటను, ప్రేమను, ఆత్మీయతను రంగరించి ఒక అద్భుతమైనటువంటి ఆరేపల్లి మట్టి బిడ్డలు ఒక పుస్తకాన్ని ఇవాళ ఆరేపల్లి నేల మీదనే ఆవిష్కరించుకోవడం చాలా గొప్ప, మామూలు విషయం కాదండి. మీరు ఎన్ని చప్పట్లు కొట్టినా ఈ చరిత్ర రాసుకుంది నేల. జితేందర్ అన్నతోటి ఒక ఇక్కడ పుట్టి పెరిగినటువంటి బిడ్డల చరిత్రను రాసుకుంది. ఇది రేపటి భవిష్యత్ తరాలకు సామాజిక ఆర్థిక శాస్త్రం అవుతుందని చెప్పి నేను హృదయపూర్వకంగా భావిస్తున్నాను. గత 2 సంవత్సరాలుగా ఒక కమిటీగా ఏర్పడి, ఆరేపల్లి మట్టి బిడ్డలు ఒక గ్రూప్గా ఏర్పడి జితేందర్ రాస్తున్నటువంటి అనేక రాతల్ని సవరించి, నిలబడి, తోడుగా ఉండి, జితేందర్తో పాటు ఎన్నో కళలు కని ఒక అపురూపమైనటువంటి, ఇవాళ వరంగల్ జిల్లాలో ప్రతి గ్రామం వాళ్ళు బహుశా పుస్తకాన్ని చూసినా ప్రతి ఒక్కరు ఇలాంటి ఒక పుస్తకం మా ఊరి గురించి మేము కూడా రాసుకుంటే బాగుండు కదా. చాలా మంది నదీ నదాలు, అడవులు, కొండలు, ఎడారులు, ఇక్కడ పండే పంటల గురించి, ఆ ఊరి గురించి గొప్పగా చెప్పుకుంటారు. కానీ ఈ ఊర్లో ఉన్నటువంటి ఆనిముత్యాల గురించి, మట్టి బిడ్డల గురించి సాధారణంగా ఎవరు చెప్పుకోరు. అంటే వీరులు ఉన్నారు, ఇందులో సైనికులు ఉన్నారు, సైంటిస్టులు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, సమాజాన్ని గొప్పగా గెలిచిన మానవతావాదులు ఉన్నారు. అంటే ఒక డాక్టర్ను మించి, ఒక సైంటిస్టుని మించి, ఒక సైనికుడిని మించి, ఒక ఉపాధ్యాయుని మించి ఒక్కొక్కరి జీవితాలు 27 జీవితాలు, ఇంకా చాలా జీవితాలు, ఇంకా మరుగున పడి ఉన్నటువంటి జీవితాల్ని కూడా తొవి తీయాల్సినటువంటి ఒక సందర్భం ఉంది అని చెప్పి నేను భావిస్తున్నాను. ఆరేపల్లిని, ఈ ఊరిని పొందించిన వాళ్ళు ఎవరో కానీ, ఈ ఊరి నేల తల్లి మీద పుట్టిన, ఈ ఊరిలో పుట్టి ఈ నేల తల్లి గురించి కలలు కన్నటువంటి మనుషులు ఎందరు కలలు కన్నారో కానీ, ఆ అపురూపమైనటువంటి ఒక మట్టి చరిత్రను, మానవ చరిత్రను, మనుషుల చరిత్రను, వీరుల చరిత్రను, ఒక తడి ఉన్న, ఆత్మీయత ఉన్న, మానవత్వం ఉన్నటువంటి, ఒక నిజాయితీ కలిగినటువంటి మట్టి బిడ్డల చరిత్రను ఇవాళ మనందరికీ ఒక కానుకగా, సమాజానికి ఒక కానుకగా, రేపటి తరాలకు ఒక పుస్తకంగా అందిస్తున్నటువంటి నా ప్రియమిత్రుడు నాగవెల్లి జితేందర్ అన్న గురించి 2 విషయాలు పొద్దుటి నుంచి నడుస్తున్నవి. ఒకటి జితేందర్ అన్న గురించి అతని గొప్పతనం, అతని నిజాయితీ, అతని స్నేహము, అతని ఆత్మీయత, అతని గుండెల నిండా ఉన్నటువంటి ఒక అపూర్వమైనటువంటి స్నేహం. ఆ స్నేహానికి నేను కూడా బానిసనే. నేను కూడా ఆ స్నేహాన్ని గత 30 సంవత్సరాలుగా అనుభవిస్తున్నటువంటి వ్యక్తిని. ఈ కుటుంబానికి మా వదిన ప్రాణయుత వదిన దగ్గర నేను
నేను చాలాసార్లు ఈ ఇంట్లో భోజనం చేసిన వాడిని, వీళ్ళిద్దరి జీవితం గురించి నేను కూడా అపురూపంగా గొప్పగా ఊహించుకుంటున్న వాడిని, కలలు కంటున్న వాడిని. నేను ఈ ఆరేపల్లి నాకు జితేంద్ర తోటి పరిచయం అయింది. నేను కూడా ఆరేపల్లితోటి చాలా చాలా ఎక్కువగానే మమేకమైపోయాను. ఆరేపల్లి నా రెండో కన్న ఊరు అని నేను భావించాను. కన్న తల్లి కన్న ఊరు ఎవరికైనా చాలా ఇష్టం. కన్న తల్లి కన్న ఊరు, కన్న నేల మీద పుట్టినటువంటి వీరుల చరిత్ర ఇవాళ ఆవిష్కరించుకున్నాం. ఈ చరిత్ర మామూలు చరిత్ర కాదు, మీరు పొద్దుటి నుంచి విన్నారు. అయితే ఆరేపల్లిలో పుట్టినటువంటి వీరుల చరిత్రను ఆంధ్రజ్యోతి మాజీ ఎడిటర్ అయినటువంటి కె శ్రీనివాస్ సుధా దంపతులకు అసలు ఇవ్వడము ఒక ఊహకు అందనటువంటి ఒక గొప్ప ఆలోచన. బహుశా శ్రీనివాస్ సార్ మొట్టమొదటిసారి ఒక పుస్తకాన్ని అంకితం చేసుకున్నటువంటి తీరు ఇది బహుశా మొదటిసారి అనుకుంటా. అసలు వేటికి కూడా చలించని, వేటికి కూడా స్పందించని, ఏది కూడా స్వీకరించని ఒక గొప్ప గుణం ఇవ్వడమే తప్ప, అంటే సమాజాన్ని ప్రేమించడము, స్వార్థం లేకుండా నిరంతరం సమాజం కోసం తప్పిస్తున్నటువంటి ఒక అద్వితీయమైనటువంటి అపురూప జంటకు, అభ్యుదయ భావాలు ఉన్నటువంటి ఆదర్శ దంపతులకు ఇవాళ ఆరేపల్లి మట్టి బిడ్డలు యథార్థ జీవిత గాథల్ని ఇవాళ అంకితం చేయడం అనేది ఆరేపల్లి ఎక్కడి వరకు వెళ్ళింది, అతను స్వీకరించడం కూడా మన ఆరేపల్లి చేసుకున్నటువంటి అదృష్టంగా నేను భావిస్తున్నాను. గోరటి కన్న పాట ఇవాళ మన నేల మీద వినిపించింది. అలాగే సురేందర్ అన్న పాట మరికొద్దిసేపట్లో ఆ మాటను విన్నాం, ఆ ప్రేమను విన్నాం. ఈ చుట్టుపక్కల నుంచి ఆరేపల్లి చుట్టుపక్కల వరంగల్ జిల్లా మట్టితోటి అల్లుకుపోయినటువంటి ఆ నిండైనటువంటి ఆ పాటల జీవితం సురేందర్ అన్నది. సురేందర్ అన్న పాట వినడం కూడా ఆరేపల్లి చేసుకున్నటువంటి ఒక అదృష్టంగా నేను భావిస్తున్నాను. మిత్రులారా చుట్టూతా చీకటి పరుచుకున్నప్పుడు మనలోంచే ఒక వెలుగుని మనం ఒక దివిటిగా అందించాల్సినటువంటి, ఒక అక్షర దివిటిగా అందించాల్సినటువంటి ఒక అవసరం ఉంది. ఆ సందర్భాన్ని ఇవాళ ఆరేపల్లి మట్టి బిడ్డలు చూపెట్టిందని నేను భావిస్తున్నాను. నా ప్రియమిత్రుడు నాగవెల్లి జితేందర్ సామ్రాట్కి అందుకే మీరంతా ఇవాళ వచ్చారు. ఇక్కడ నిలబడ్డటువంటి వీరులు ఈ పుస్తకాన్ని ఒక పవిత్ర గ్రంథం లెక్క ఇంట్లల్లో పెట్టుకొని రేపటి భవిష్యత్ తరాలకు అందిస్తారని చెప్పి నేను భావిస్తూ, నన్ను ఈ కార్యక్రమంలో భాగం చేసినటువంటి మీ అందరికీ, ఆరేపల్లి కమిటీకి, ఇక్కడ ఉన్నటువంటి మీ అందరికీ, ముఖ్యంగా అమ్మలు వచ్చారు, పొద్దుటి నుంచి ఇప్పటిదాకా కదలకుండా కూర్చొని హృదయపూర్వకంగా అభినందిస్తున్నారు, చప్పట్లు కొడుతున్నారు. ఇంకేం కావాలి మనకు? ఆరేపల్లి మట్టి చరిత్ర ఒక చరిత్ర రాస్తుంది అని చెప్పి నేను భావిస్తూ మీ అందరికీ మరొకసారి హృదయపూర్వక వందనాలు, సలాం.